అంటూ మీ సంకల్పానికి మా సహకారం ప్రధాని భరోసా ఆంధ్రుల ఆశయాల సాధనకు తోడ్పడదాం. బాబు విజన్ 2047కు సంపూర్ణ మద్దతు. ఐటీ సాఫ్ట్వేర్ రంగాలకు ఏపీ కేంద్రంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇస్తుంది. దేశంలో 2 హైడ్రోజన్ హబ్బులు, ఏపీలో 1. దక్షిణ మధ్య రైల్వే జోన్తో రాష్ట్ర ప్రగతికి ఊతం. విశాఖ సభలో ప్రధానమంత్రి మోడీ భరోసా. 2.08 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇవేం హాస్టళ్ళు అంటూ 5 ఏళ్లలో కనీసం 20 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. నాటి జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం. సాంఘిక గురుకుల హాస్టల్ దుస్థితిని ఊహించగలం. ఈ ఆర్థిక సంవత్సరం ఎన్ని నిధులు ఇచ్చారు, వస్తువుల మేరకు ఎన్ని నిధులు కావాలి చెప్పండి. సోషల్ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి కమిషనర్కి ఆదేశం. హాస్టళ్లను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలకు నిర్దేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బెదిరించింది విక్రాంత్ రెడ్డి. వాటాలు రాయకుండా కుటుంబం జైలుకి పోతారన్న వైవీ కుమారుడు. జగన్ ఆదేశం అంటూ భయపెట్టారు. ఈడీకి వెల్లడించిన కేవీరావు. హైదరాబాద్లో ఆయన వ్యామోహంలో నమోదు చేసిన అధికారులు. 12 ప్రశ్నలతో సమాచారం రాబట్టిన ఈడీ 8 గంటలకు పైగా విచారణ. నా వాటాల విలువ 3,600 కోట్లు, కేవలం 506 కోట్లకి లాక్కున్నారు. ఆడిట్ రిపోర్టులు సమర్పించిన కేవీరావు. లావాదేవీలు, అగ్రిమెంట్ పత్రాలు కూడా, ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాలు మళ్ళీ విజయసాయిరెడ్డికి పిలుపు అన్నటువంటి క్వశ్చన్ మార్క్ను కూడా హైలైట్ చేశారు.